హాయ్ ఫ్రెండ్స్, ఉప్పు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. జొన్న రొట్టె చేతుల మీద ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఈ జొన్న రొట్టె తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. షుగర్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బోన్స్ బలంగా అవుతాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, ఎదుగుతున్న పిల్లలకు చాలా మంచి ఫుడ్ అండి. మనం ఒక గిన్నెలో పిండి తీసుకొని మరిగించిన నీళ్ళు ఇలా కొన్ని పోస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలండి. గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి. కొన్ని వాటర్ తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. చన్నీళ్ళు పోయొద్దండి, మరగబెట్టిన నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. చన్నీళ్ళు పోస్తే జొన్న రొట్టె చేయడానికి రాదండి. ఇలా కలిపిన తర్వాత పిండి మొత్తం ఒక సైడ్కి తీసుకోవాలండి. ఎందుకంటే పిండి ఆరితే మనకు జొన్న రొట్టె చేయడానికి రాదు. ఆరకుండా ఒక సైడ్కి తీసుకోవాలి. ఇలా సైడ్కి మొత్తం ఒక సైడ్కి అనాలండి. కావాలంటే మీరు ఒక క్లాత్ కూడా దీని మీద కప్పేయచ్చండి. తడి క్లాత్ చేసుకొని కప్పుకోవాలి. ముందుగా మనము స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెంక పెట్టుకోవాలి. మట్టి పెంక అండి. మట్టి పెంక మీద జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది. ఇలా ఒక ప్లేట్లో రొట్టెకి సరిపోయేంత పిండి తీసుకొని ఇలా పిండి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. కొన్ని వాటర్ తీసుకుంటూ ఇలా పిండిని కలుపుతూ ఉండాలి. ఎంత పిండి ఎంత కలిపితే అంత బాగుంటుందండి. ఇలా ఒక ముద్దలాగా చేసుకొని చేతుల మీద ఇట్లా లడ్డులాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా చేసుకొని బొటమని వేలుతో ఇలా రౌండ్ షేప్లోకి తీసుకురావాలండి. ఇలా రౌండ్ షేప్లోకి తీసుకొచ్చిన తర్వాత మనము బొటమనేలు కింది భాగం నుంచి ఇట్లా ప్రెస్ చేయాలండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ తీసుకుంటూ ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రొట్టె రౌండ్ షేప్లోకి వస్తుందండి. బొటవన వేలు కింది భాగం నుంచి ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా రౌండ్ షేప్లోకి వస్తుందండి. ఇలా ప్రెస్ చేయాలండి. ఇట్లా ఇక్కడ జాయింట్ పోయిన చోట మనం ఇలా కింద నుంచి పైకి ఇలా జాయింట్ చేసుకోవచ్చండి. వాటర్ తీసుకొని ఇలా బొటం నీళ్ళతోటి ఇలా చేస్తూ ఉంటే పిండి రొట్టె పల్చగా వస్తుంది. పగిలిన చోట మనం ఇలా వాటర్ తీసుకొని ఇలా బొటం నీళ్ళతోటి ఇలా అతికియొచ్చండి. చూడండి, ఇలా పగిలిన చోట ఇట్లా అతికియొచ్చు. వాటర్ తీసుకొని ఇలా అతికిచ్చేసి కింద నుంచి పైకి ఇట్లా అతికిచ్చేయాలండి. ఇలా చేస్తూ ఉండాలండి. ఇలా బొటమ నీళ్ళతోటి ఇలా అంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి జొన్న రొట్టె. పీట మీద కంటే చేతుల మీదది చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, సన్నగా వస్తుంది. ఇలా వేడి చేసిన పెంక పైన ఇలా రొట్టె వేసి ఒక 2-3 నిమిషాలు పెట్టాలండి. 2-3 నిమిషాల తర్వాత గరిటెతోటి ఇలా చుట్టూ చూడాలండి, కాలిందా లేదని చూసుకోవాలి. కాలిన తర్వాత ఈ రొట్టెని తిప్పివేయాలి. ఇలా తిప్పివేయాలి. చూడండి, ఇలా తిప్పివేయాలి. మరో 2 నిమిషాల తర్వాత మనకు కింద కాలినట్టయితే పొగ వస్తుందండి. ఇలా పొగ వచ్చిందంటే రొట్టె కాలింది అనుకోవాలి. ఇలా గరిటెతోటి తీసి ఇలా నెమ్మదిగా గరిటెతో తీసి మళ్ళీ రొట్టెని తిప్పేయాలండి. అంచులకు కాలకుండా ఉన్నట్లయితే మనం ఇలా సైడ్కని ఇలా రొట్టెని తిప్పుతూ ఉండాలండి. ఇలా సైడ్లకు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ కాలుస్తూ ఉండాలి. సైడ్కి తిప్పుతూ ఇలా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాల్చిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేయకుండా ఇట్లా వెడల్పుగా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై